కొంతమంది అమ్మ నాన్న వయసు వచ్చింది అని కొడుకులకి పెళ్లి చేస్తారండి. కానీ కొడుకుకి నిజంగా స్కిల్ ఉందా కొడుకుకి? రేపు పెళ్ళైతే భార్యను చూసుకోగలడా? రేపు పొద్దున్నే పిల్లలు పుడితే వాళ్ళని చదివించగలడా? అంత కెపాసిటీ ఉందా మా కొడుక్కి అని నిజంగా వాళ్ళు ఆలోచించేయాలండి. ఆలోచన చేసే పెళ్లి చేయాలండి. రేపు పొద్దున్నే భార్యను బాగా చూసుకుంటాడా? పుట్టే పిల్లలకి రేపు పొద్దున్నే ఆ పిల్లలకి పెళ్లి చేసే సామర్థ్యం ఉందా మా కొడుక్కి? అంత కెపాసిటీ ఉందా మా కొడుక్కి? అంత నిజంగా అంత స్ట్రాంగ్ ఉండడా మా కొడుకు? లేకపోతే ఒంటరిగానే బతికితే మేలు, ఒంటరిగానే ఉండగలడా? ఒంటరిగానే ఉండేది మేలేమో, పెళ్లి చేయకుండా ఒంటరిగా ఉండేది మేలేమో అని తల్లిదండ్రులు నిజంగానే ఆలోచన చేయాలండి. ఎవరైనా కానీ ఒక ఆడపిల్లని తెచ్చి అన్యాయం చేయకూడదు. ఎప్పుడే కానీ ఒక ఆడపిల్ల జీవితము నాశనం చేయకూడదు. వాళ్ళు నేరస్తులే. ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలండి. నిజంగా కెపాసిటీ ఉండేవాడా వీడు? మాట తీరుతోనే గమనించవచ్చండి. నిజంగానే మాట తీరుతోనే గమనించాలి. ఆ భార్య పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళకి చెప్పే వరకు అర్థం కాదు. వీడు అంత కెపాసిటీ ఉండేవాడు కాదు, అంత స్కిల్ ఉండేవాడు కాదు అనేది ఆ భార్య 10 మందికి చెప్పే వరకు ఎవరికి తెలిసలేదండి. నిజంగా చేసుకున్న తర్వాత భార్యని పిల్లల్ని బాగా చూసుకుంటేనే చేసుకోవాలండి మ్యారేజ్, లేకపోతే చేసుకోకూడదు. ఊరికే చేసుకొని పైకి సమాజానికి చేసుకొనేసి పెళ్ళి అనేది చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొక రకంగా ప్రవర్తించేది అది ఎంతవరకు సమంజసం కదండి? ఎంతవరకు న్యాయము? ఎంతవరకు ధర్మము? నిజంగా దేవుడు వాళ్ళకి మంచి చేస్తాడా దేవుడు? చేయడండి వాళ్ళకి. కర్మ కర్మ ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే కర్మ ఎంత రిటర్న్ కదండి? ఎవరైనా కానీ కర్మ ఆడపిల్ల కూడా అంతేనండి. భర్తకు మోసం చేస్తే ఆమె కూడా కర్మ అనుభవించే తీరల్ల. కొంతమంది చాలా మంచి ఆడవాళ్ళు ఉంటారండి. భర్తే దేవుడు అనుకొని, భర్తే ఇది అనుకొని బతుకుతుంటారు. వాళ్ళకి కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంటుంది. సమాజంలో నేను చూస్తూ ఉంటాను. చాలా అన్యాయం జరుగుతూ ఉంటుంది. అది ఏం జరిగింటుందో తెలియదండి. చాలా అన్యాయం అన్యాయం సతమతం అవుతుంటారు కొంతమంది ఆడవాళ్ళు. మగవాళ్ళు అంతేనండి. చేసుకుంటారు పెళ్ళి. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు వదిలేస్తారండి కొంతమంది. అలా చేయకూడదు. కర్మే కదండి. ఒక ఆడ మనిషికి అన్యాయం చేస్తే అది కర్మ కిందే వస్తుంది. కర్మ అనుభవించక తప్పదు ఎవరైనా.